నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. మాకవరపాలెం మండలంలో పింఛన్లు ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కొండల గ్రహారం జానకి రామపురం రోడ్డు నిర్మాణానికి 2.60 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. బుధవారం మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెం, వజ్రగడవ గ్రామాల్లో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి 2 కళ్ళ లాంటివని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తూనే రాజకీయ వర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు. వీరికి నెలకి ఎంత ఇస్తున్నామంటే మనం 109 కోట్లు ఇస్తున్నాం. ప్రతి నెల, ఒక నెల కాదు, ప్రతి నెల 109 కోట్లు 41 లక్షలు ఇస్తున్నాం అనకాపల్లి జిల్లాకి. అలాగే జిల్లా తర్వాత నర్సీపట్నం నియోజకవర్గానికి, మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ 41,500 మందికి ప్రతి నెల 17,73,00,000 ఇస్తున్నాం. సంవత్సరానికి కాదు, నెలకి. అలాగే మీ మాకారపాలెం మండలంకి వద్దాం. ఇప్పుడు నర్సీపట్నం చెప్పాను కదా నేను. మీ మాకారపాలెం మండలంకి వస్తే, మీ మాకారపాలెం మండలం 9,961 మందికి ఇస్తున్నాం. మీ ఒక్క మండలంలో ప్రతి నెల. దీనికి ప్రతి నెల ఎంత అవుతుందంటే, మీ ఒక్క మండలానికి 4,28,00,000 అవుతుందండి. ప్రతి నెల కూడా ఇస్తున్నాం. అలాగే మీ లచ్చన్నపాలెంకి ఎంత ఇస్తున్నాం అని చెప్పాలి కదా. మరి ఇప్పుడు వరకు రాష్ట్రం చెప్పాను, జిల్లా చెప్పాను, నర్సీపట్నం నియోజకవర్గం చెప్పాను, మాకారపాలెం మండలం చెప్పాను. మీ లచ్చన్నపాలెంకి వస్తే, లచ్చన్నపాలెం పంచాయతీలో 633 మందికి పెన్షన్ ఇస్తున్నాం. 633 మందికి. వీరికి ప్రతి నెల ఎంత ఇస్తున్నాం తెలుసా? మీ ఒక్క ఊరికి 25,68,000 రూపాయలు ఇస్తున్నాం. ఇది లెక్క. మీ లచ్చన్నపాలెంకి నేను మొన్న అయిన తర్వాత 40 లక్షల రూపాయలు మీ పంచాయతీకి ఇచ్చాను నేను. అది ఎమ్మెల్యే గ్రాంట్, నా గ్రాంట్ నుంచి. సీసీ రోడ్లకి 4 రోడ్లకి 40 లక్షలు ఇచ్చాను. 3 రోడ్లు పూర్తయిపోయాయి. ఒక